కొత్త రేషన్ కార్డులకు నిరీక్షణకు తెర. రేషన్ కార్డుల జారీపై భారీ శుభవార్త. తెలంగాణలో ప్రతి పథకానికి రేషన్ కార్డులు ప్రామాణికం చేశారు. దీంతో చాలామంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది దరఖాస్తులు సమర్పించేందుకు ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణలో ప్రతి పథకానికి రేషన్ కార్డులను ప్రామాణికం చేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అనేది కంపల్సరీ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో రేషన్ కార్డు విషయంలో కొత్త దరఖాస్తులను స్వీకరించడం లేదు. కానీ రేషన్ కార్డులో పేరు మార్పులు చేర్పులు మాత్రం మీ సేవా కేంద్రాల్లో చేస్తున్నట్లు చెప్తున్నారు. ప్రజాపాలనలో భాగంగా కొన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయి. 6 గ్యారంటీలకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య కంటే రేషన్ కార్డు కావాలని పెట్టుకున్న అర్జీలే ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఇటీవల రైతులు రుణమాఫీ ప్రక్రియలో కూడా రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీ పూర్తి చేశారండి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న చాలామంది రేషన్ కార్డులు మంజూరు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఉచిత కరెంట్, గ్యాస్ సిలిండర్ వంటి పథకాలకు ఈ రేషన్ కార్డే ప్రామాణికంగా ఉండడంతో ఈ 2 పథకాలు అందక చాలామంది ఇబ్బంది పడుతూ, వీటితో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి కూడా రేషన్ కార్డు ఉంటేనే ఆసుపత్రుల్లో ఓపీ సేవలు అందుతున్నాయి. ఇదిలా ఉండగా కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చింది. రాష్ట్ర కేబినెట్ ఈ నెల చివరిలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానున్నారు. ఆ సమావేశంలో రేషన్ కార్డులకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేయనున్నారు. దీంతోపాటు హైదరాబాద్కు చట్టబద్ధత కల్పించడం, వరద నష్టం, హెల్త్ కార్డులు, రైతు భరోసా, విద్య, రైతు కమిషన్ తదితర అంశాలపై కూడా చర్చించినట్లు చెప్తున్నారండి. దీని తర్వాత వచ్చే నెల ఆఖరు నాటికి రేషన్ కార్డులు మంజూరు చేసే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు. ఈసారి రేషన్ కార్డులో కీలక మార్పులు చేయనున్నారు. స్మార్ట్ కార్డు తరహాలో వీటిని మంజూరు చేయనున్నారు చెప్తున్నారండి. రేషన్ కార్డులో ఈసారి అప్డేట్ రాగానే మళ్ళీ నేను వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు అందాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.